గంగా నదిపై ముఖ్యమైన ప్రాజెక్టులు. ఫస్ట్ వచ్చి నమామి గంగే. గంగా నదిని శుభ్రపరచడానికి ఇది 2014లో ప్రారంభమైంది. దీని లక్ష్యం ఏమంటే గంగాను నిష్కల్మషంగా మరియు అవిరాళంగా చేయడం. సెకండ్ వచ్చేసి టెహ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇది ఉత్తరాఖండ్లో భాగీరథి నదిపై నిర్మించారు. విద్యుత్ ఉత్పత్తి మరియు సాగునీటి కోసం వాడతారు. ఇది భారతదేశంలోని అత్యంత ఎత్తైన డ్యాంలలో ఒకటి. 1000 మెగావాట్స్ కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. మూడవది ఫరక్కా బ్యారేజ్. ఇది పశ్చిమ బెంగాల్లో హుగ్లీ నదిపై నిర్మించారు. గంగా నీటిని హుగ్లీ నదిలోకి మళ్లించడం దీని ప్రధాన లక్ష్యం. కోల్కతా నౌకాశ్రయానికి నీటి లోతు నిలుపుకోవడానికి సహాయపడుతుంది. సాగునీరు మరియు వరద నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది. నాలుగవది బన్సాగర్ ప్రాజెక్ట్. మధ్యప్రదేశ్లో సోన్ నదిపై నిర్మించారు. సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి ప్రధాన లక్ష్యాలు. సుమారు 455 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. వ్యవసాయ భూములకు నీటిని అందిస్తుంది. మెయిన్గా గుర్తుంచుకోవాల్సినవి ఏమంటే నమామి గంగే ప్రాజెక్ట్ అంటే గంగా నది శుభ్రత కోసం, టెహ్రీ ప్రాజెక్ట్ విద్యుత్ అండ్ సాగు కోసం, ఫరక్కా బ్యారేజ్ గంగా నీటిని హుగ్లీకి మళ్లింపు, బన్సాగర్ ప్రాజెక్ట్ సాగు మరియు విద్యుత్. ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి షేర్ చేయండి.